హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ పెద్ద పెద్ద పాములు ఉంటాయట. మేము ఇప్పుడు వచ్చేసి శ్రీశైలం ఘాట్ మీద ఉన్నాము. ఇక్కడ మన వాహనాల స్పీడు గంటకు 30 కిలోమీటర్లు మాత్రమే ఉండాలి. దానికన్నా మించకుండా వెళ్ళకూడదండి. అయితే ఇక్కడ మన మిత్రుడు కార్ అనేది తోలడం జరుగుతుంది. చూసుకోండి. హాయ్ చెప్పా. హాయ్. అయితే ఇప్పుడు మొత్తం ఘాట్ ఎక్కుతున్నాం, శ్రీశైలం ఘాటు. ఇది మనకు పేరు పొందిన ఘాట్. ఇది చాలా డేంజరస్ ఘాట్ అండి. ఇది అడవి జీవాలు ఉంటాయి, వన్యప్రాణులు ఉంటాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటా అనేది వెళ్ళడం జరగాలి. లేకపోతే వాటికి ప్రమాదం కాకుండా మనకు ప్రమాదం కాకుండా నిదానంగా అనేది వెళ్ళడం చాలా ముఖ్యమండి. ఎందుకంటే ప్రతి ఒక్క జీవి కూడా మనకు కనిపిస్తుంది. మనం ఇక్కడ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఆ బీప్ సౌండ్ దాందే. అదే ఇక్కడ ఒక సైన్ బోర్డు కనబడుతుంది. ఈ సైన్ బోర్డ్ని మాత్రం కంపల్సరీ పాటించాలి. హంపింగ్ ఉంది. హంపింగ్ అంటే ఎత్తేసేది, స్పీడ్ బ్రేకర్ లాంటిది. లైట్గా టచ్ చేసి వదిలేయి. ఇట్లా లెఫ్ట్కి రా. లెఫ్ట్కి వస్తే రైట్ సైడ్ నుంచి వచ్చిన వెహికల్స్ ఓవర్టేక్ తీసుకొని వెళ్ళిపోతాయి. ఓకే, ఇది చాలా దృష్టిలో పెట్టుకోండి మీరు. ఎందుకంటే నాది డ్రైవింగ్ స్కూల్ కాబట్టి నేను చెప్పడం జరుగుతుందా. ఓకే, కరువు పాయింట్ వస్తుందండి. ఇక్కడ కరువు పాయింట్ థిక్ ఫారెస్ట్. ఇక్కడ అన్ని జీవాలు ఉంటాయి. ఇక్కడ పెద్ద పెద్ద పులులు, సింహాలు, ఏనుగులు కూడా ఉంటాయి. ఎక్కడైనా మిస్టేక్లో మనం ఆగిపోయినాం అంటే కథం, మనకు అటాక్ చేయవచ్చు. ఇక్కడ ఒక సైన్ బోర్డ్ వచ్చింది, దాన్ని నేను గమనించలే, మీకు చెప్పలేకపోతున్నా, నన్ను క్షమించండి. ఓకే, కొట్టేయండి మీరు, ఫాస్ట్ కొట్టేయండి. ఓకే, చాలా బాగుంది వెదర్ కూడా. ఇప్పుడు టైం వచ్చేసి మనకు 1 o'clock అవుతుంది, కానీ ఇక్కడ చీకటి పడ్డట్టు ఉన్నది చూడండి. మొత్తం ఫారెస్ట్, థిక్ ఫారెస్ట్ అండి ఇది. మాకు ఎదురైనాయి, కుందేళ్ళు ఎదురైనాయి, పాములు ఎదురైనాయి, ఇంకా సింహాలు అన్నీ ఎదురైనాయి. కానీ మేము వర్షం కూడా వస్తుంది, హ్యాపీ. క్వాషన్ ఏంది, మీరు 60 స్పీడ్ దాటొద్దు అంటుంది అక్కడ సైన్ బోర్డు. 60 స్పీడ్ కన్నా ఎక్కువ దాటకండి. రెయిన్ వస్తుందండి, లైట్గా ఎక్కువ వస్తుంది కావచ్చు. కర్వ్ పాయింట్ మనకు వస్తుంది. ఓకే, సూపర్. లైవ్లో వీడియో పెడదామంటే ఇక్కడ నెట్వర్క్ లేదు. మన